నా అక్క చెల్లెల మీద పడుతున్న భారము అది నాకు ఇష్టం లేదనేవారు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు 305 రూపాయలు ఉన్నది గ్యాస్ ధర. ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయినంత రోజు వరకు కూడా 305 రూపాయల గ్యాస్ ధర కనీసం 306 రూపాయలు కూడా కాలేదు. ఆర్టీసీ ఛార్జీలు 1 రూపాయి కూడా పెరగలేదు. మున్సిపల్ టాక్సీలు 1 రూపాయి కూడా పెంచలేదు. కరెంటు ఛార్జీలను 1 రూపాయి రాజశేఖర రెడ్డి గారు పెంచారు అని ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్పలేదు. 5 సంవత్సరాలలో ఏ ఒక్క ఛార్జీ పెంచకుండానే, ఏ కొత్త పన్ను విధించకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా చేసిన రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు రాజశేఖర రెడ్డి గారు. మన దురదృష్టం కొద్దీ రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయాడు. ఇప్పుడున్నది కిరణ్ సర్కార్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కిరణ్ సర్కార్ కి రైతులంటే శ్రద్ధ లేదు, పేదలంటే కనికరం లేదు, మనసు మానవత్వము అంతకంటే లేదు. రైతులకి నీళ్లు లేక, కరెంటు లేక, మద్దతు ధర లేక వేసిన ప్రతి పంటలోనూ నష్టం వస్తుందమ్మా, అప్పులు పాలైపోయామమ్మా అని ప్రతి చోట, ప్రతి ప్రాంతంలో, ప్రతి గ్రామంలో రైతులు చెబుతూనే ఉన్నారు. ఇక్కడే పక్కనే ఉన్నది గోవాడ షుగర్స్. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోవాడ షుగర్స్ ను ప్రైవేట్ పరం చేయడానికి, దాన్ని అమ్మేయడానికి వేలంపాటకు పూర్తిగా సిద్ధపడ్డాడు. కానీ మన రాష్ట్రం అదృష్టం కొద్దీ అది జరగలేదు. ఎన్నికలు వచ్చాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి కావాల్సిన ఆర్థిక సహాయం చేసి మళ్ళీ ఒక కోఆపరేటివ్ యూనిట్ గా నిలబడితే ఈ రోజు అది లాభాల్లో నడుస్తుంది. ఈ రోజు నిన్న కొంతమంది రైతులు దారిలో కలిసి చెరుకు రైతులు చెప్పారు, అమ్మా మీ నాన్నకంటే ముందు 1400కు అమ్ముకునే వాళ్ళమమ్మా చెరుకుని. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1800 నుంచి 2200 వరకు కూడా అమ్ముకున్నాం తల్లి. కానీ ఇప్పుడు కేవలము 2100కి తగ్గించి మరీ తీసుకుంటున్నారమ్మా అన్నారు. 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు పూర్తయిపోయింది. పెరగాల్సిన మద్దతు ధర కాస్త తగ్గిపోయింది. రైతులకేమో పెట్టుబడి ధరలు అన్ని పెరిగిపోయాయి, ఎరువుల ధరలు పెరిగిపోయాయి, మందుల ధరలు పెరిగిపోయాయి, ఇతర ధరలు పెరిగిపోయాయి. కానీ మద్దతు ధర మటుకు ఏ పంటకు పెరగడం లేదు. దానికి కారణము ఈ సర్కారు నిర్లక్ష్యము. అంతర్జాతీయంగా మిగతా అన్ని దేశాలలో మద్దతు ధర బ్రహ్మాండంగా ఇస్తున్నారు రైతులకి. కానీ ఒక మన దేశంలోనే, ఒక మన రాష్ట్రంలోనే రైతులంటే ఇంత చిన్న చూపు ఈ సర్కార్ కంటే వీళ్ళు పాలకులా లేక రాక్షసులా అని అడుగుతున్నాం. మహిళలైతే అమ్మా అన్ని ధరలు పెరిగిపోయాయి తల్లి, ఏది కొనేటట్టు లేదమ్మా, అన్ని పెరిగిపోయాయమ్మా, 3 పూట్ల ఇల్లు కొనడం కష్టమైపోయింది తల్లి అని వాళ్ళు బాధపడుతున్నారు. పిల్లల్ని స్కూలుకు పంపించకుండా కూలీకి తీసుకెళ్తున్నారు. ఎందుకక్క అని అడిగితే, అమ్మా కూలీకి తీసుకెళ్తే కూలీ డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు కూడా రాకపోతే 2 పూట్ల కూడా తినే పరిస్థితి లేదు తల్లి. ఉప్పు, పప్పు, నూనె, చక్కెర, బియ్యం ఏది తీసుకున్నా ఆకాశాలు అంటున్నాయమ్మా, ధరలన్నీ బగ్గుమంటున్నాయి తల్లి, ఇదిగా పరిస్థితి అని కన్నీళ్లు పెట్టుకొని చెబుతుంటే కడుపు తరుక్కుపోతుంది. ఈ కిరణ్ సర్కార్ లో ఆరోగ్యశ్రీకి జబ్బు చేసింది. 108, 104 కనుమరుగైపోతున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ కుంటుపడుతుంది. పెన్షన్లేమో అన్ని ఖర్చులు, అన్ని ధరలు పెరుగుతుంటే 1 రూపాయి పెన్షన్ పెంచకపోగా వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చే పెన్షన్లు కూడా ఇప్పుడు ఆపేస్తున్నారు తల్లి అని వారు చెబుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈ కిరణ్ సర్కార్ లో పక్కా ఇళ్ల పథకానికి పాడి కట్టింది. ఈ కిరణ్ సర్కారు ఇరిగేషన్ ప్రాజెక్టుని అట్టకెక్కించింది. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఇక్కడ పక్కనే ఉన్న రైవాడ జలస
మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా విశాఖ జిల్లాలోని కే కొత్తకోటలో ప్రస్తుతం షర్మిల మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. రాజశేఖర రెడ్డి గారు